ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు మనము పాత గాజువాక జంక్షన్లో గాజువాక కాన్స్టిట్యున్సీ మొత్తం ఇక్కడికి కదిలి వచ్చి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకుంటున్నాము. అలాగే ఆయన గురించి చెప్పాలంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు 5 సంవత్సరాల 3 నెలలు మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మనం ప్రజలకు ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి ప్రపంచం మొత్తం దేశం మొత్తము మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేసిన మహా నేత మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజా ప్రస్థానం పేరుతో 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి యొక్క కష్టాలు తెలుసుకొని భరోసా ఇచ్చారు. నేనున్నాను, నేను వచ్చిన తర్వాత మీ యొక్క ప్రతి ఒక్క సమస్యలు నేను తీరుస్తాను, మీకు ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక నాన్నలాగా నేను మీ అందరికీ నేను మీకు తోడుగా ఉంటానని ఒక భరోసా ఇచ్చారు. అలాగే ఆయన గెలిచిన వెంటనే ఫస్ట్ సంతకము అలనాటి టీడీపీ ప్రభుత్వంలో రైతుల మీద, విద్యుత్ బకాయిల మీద రాక్షసంగా కేసులు పెట్టి వాళ్ళని తరిమి కొట్టిన రోజులవి. అలాంటి రోజుల్ని మన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే మొట్టమొదటి సంతకము దాని మీద కేసులు మొత్తం ఎత్తేసారు. అలాగే 1100 కోట్లు ఆ రోజు విద్యుత్ బకాయిలు ఉంటే మొట్టమొదటి సంతకం దాని మీద సంతకం చేసి దాన్ని కూడా మాఫీ చేశారు. అంత మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. రైతే రాజు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకైక నాయకుడు ఎవరంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 1949 సంవత్సరంలో జమ్మలమడుగు, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు గ్రామంలో మిషనరీ హాస్పిటల్లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఎంబీబీఎస్ పూర్తి చేసి 1978 సంవత్సరంలో మన రాజకీయ ఆరంగేట్రం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా గెలుపొంది ఓటమెరుగని నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే విద్యార్థులకేమి మొత్తం మన పాదయాత్రలు మొత్తం చూసి చాలామంది బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువు లేక చాలా ఇబ్బంది పడుతున్నారనేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి ఉన్నత చదువుల వైపు పరిగెట్టించారు. ఆనాటి రోజుల్లో అయితే డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా చాలా కష్టపడేవాళ్ళం. బాగా డబ్బున్నోళ్ళే డాక్టర్లు కానీ మన ఇంజనీర్లు చదివేవారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్కడును పెద్ద పేదవాడు కూడా అటువైపు చూసి డాక్టర్లు, ఇంజనీర్లు చేసి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే విశ్వవిద్యాలయాలు ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే మన ఐఐటిని మన హైదరాబాద్ నంది గ్రామంలో ఐఐటిని ఏర్పాటు చేశారు. అలాగే బాసరలో, తర్వాత నూజివీడులో, ఇడుపులపాయలలో IIITని ఏర్పాటు చేశారు. విద్య మీద మధ్యతరగతి పేదలు, మధ్యతరగతి కుటుంబాలు పైకి రావాలంటే, ఆర్థికంగా బలపడాలంటే విద్య ముఖ్య కారణం అనేసి నమ్మిన ఏకైక నాయకుడు మహానేత మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైద్యం మీద వచ్చేసరికి మనం ఇంతకుముందు మనకు ఏ జబ్బు వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్ చూసిన వెంటనే మనకు గుండె నొప్పి ఆటోమేటిక్గా వచ్చేది. అలాంటి రోజుల్లో కూడా ఆయన కార్పొరేట్ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తీసుకొచ్చేసి మనల్ని తీసుకెళ్లి ఇంటికి వచ్చి 108 వాహనంలో మనకి ఇంటికి వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి నయం చేసి మళ్ళీ 2000 చేతిలో పెట్టేసి ఇంటికి దింపే మహా పథకం తీసుకొచ్చారు. అలాంటి నేతను మనం ఇప్పటికీ మర్చిపోలేము. ఈ రోజు కూడా ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు ఈ రోజు కూడా 16 రోజుల్లాగా అనిపిస్తుంది. ఆయన తలుచుకుంటేనే ఆయన చిరునవ్వు, స్వచ్ఛమైన చిరునవ్వు మన కంటికి కనిపిస్తుంటుంది. అలాగే ఆయన నమస్తే అక్కమ్మ, నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు అన్న మాటలు ఈ రోజు కూడా మా చెవులో దద్దరిల్లిపోతున్నాయి. అలాంటి మహానాయకుని మనం కోల్పోవటం మనం దురదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాను అనేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా న్యూ గాజువాకలో ఉన్నటువంటి 66వ వార్డు డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానుల మధ్య ఈరోజు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గురించి మన
మధ్యలో 14 సంవత్సరాల నుంచి లేనప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నించుండిపోయే వ్యక్తి వైఎస్ఆర్. ఈరోజు మనం ఇంటి నుంచి బయటకు వస్తే సొంత ఇంట్లో ఒక మనిషి లేకపోతే ఏ విధంగా బాధపడతామో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా బాధలో ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు పేదలందరికీ కూడా ఒక వైద్యం అని పేరు వస్తే అది రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అదేవిధంగా రైతు అనే పదం వినిపిస్తే అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వినిపిస్తారు. మైనారిటీలకి ఈరోజు 5% డిస్కౌంట్ 5% రిజర్వేషన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలలో అతను ఒక ఆశాజ్యోతిగా మిగిలిపోయిన ఏకైక మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అతని జన్మదినం పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ వచ్చినందుకు అతను చిరస్థాయిగా మన గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని చెప్పేసి, అలాగే ఈ యొక్క సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయించినటువంటి 66వ వార్డు అధ్యక్షులు పెద్దిరెడ్డి ఈశ్వర గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేరం రామకృష్ణారెడ్డి గారు, గోనా శ్రీనివాస్ గారు, నహీం గారు, అలాగే హరి గారు, అలాగే ఉమా గారు, ఫాతిమా గారు, అలాగే మన లక్ష్మి గారు, అలాగే లావణ్య గారు, అలాగే మంగ గారు, అదేవిధంగా మైనార్టీ సోదరులు రబ్బానీ గారు, అలాగే ఫాజిల్ గారు, అదేవిధంగా గాజువాక మైనార్టీ అధ్యక్షులు నాసిర్ గారు, అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.